తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతుంటే తిరుమలలో మాత్రం భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం బాణుడు నిప్పులు కురిపించగా మధ్యాహ్నానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీ వర్షం దంచుకొట్టింది. దీంతో తిరుమల వీధులు జలమయమయ్యాయి. అటు షాపింగ్ కాంప్లెక్స్, రామ్ బగీచా, లేపాక్షి సర్కిల్ మొత్తం వర్షం నీటితో నిండిపోయింది. వర్షంతో శ్రీవారి భక్తులకు కొంత ఉపశమనం కలిగింది. తిరుమల పరిసర ప్రాంతాలు చల్లగా మారాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, థ్యాంక్ యూ స్పందన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మాత్రం ఒక విభిన్నమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఒక వారం రోజుల నుంచి కూడా అత్యధిక ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో తిరుమలలో మాత్రం ఒక్కసారిగా కూడా వాతావరణం మారిపోయేసి వర్షం అయితే కురిసింది. ఇక ఉదయం నుంచి కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం పడుతున్న నేపథ్యంలోనే భక్తులు కొద్దిగా ఉపశమనం కూడా లభించేటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ దర్శనానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా ఈ యొక్క ఎండ తీవ్రతలు అయితే మాత్రం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు తాజాగా అయితే మాత్రం ఉదయం నుంచి ఒక 2 గంటల సేపు అయితే మాత్రం తీవ్ర స్థాయిలో కూడా వర్షం కురిచింది. అది ఒక తిరుమలలోనే కాకుండా మరికొన్ని చోట్ల కూడా వడగళ్ల వాన కూడా పడిన నేపథ్యంలో కూడా కొద్దిగా భక్తులకి ఒక ఉష్ణోగ్రతల నుంచి కూడా ఉపశమనం లభించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దీంతో ఒక తిరుమల ఆలయం పరిసర ప్రాంతాల నుంచి అలాగే రామ్ బగీచా గెస్ట్ హౌస్ దగ్గర, షాపింగ్ కాంప్లెక్స్ నుంచి లేపాక్షి సరుకులు ఇదంతా కూడా వర్షపు నీటితో అయితే నిండిపోయాయి. దీంతో కొద్దిగా ఈ యొక్క ఉష్ణోగ్రతలంతా కూడా చల్లబరిచే విధంగా ఉండడంతో కూడా భక్తులకి కొద్దిగా ఉపశమనం లభించిందే కాకుండా శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి కూడా కొద్దిగా ఇబ్బందులు లేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతో ఒక వర్షం తీవ్రతకి కూడా కొన్ని చోట్ల అయితే మాత్రం వడగళ్ళు వాన కూడా పడేటువంటి పరిస్థితులు అయితే కనిపించింది. ఈ యొక్క వడగళ్ళు వానతో పాటుగా వర్షం కూడా పడినటువంటి నేపథ్యంలో తిరుమలలో ఉన్నటువంటి భక్తులంతా కూడా కొద్దిగా ఉపశమనం కూడా కలుగుతా ఉన్నారు. అలాగే తిరుపతిలో కూడా పలు చోట్ల వర్షం కూడా పడినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దీంతో గత కొన్ని రోజులుగా ఉన్నటువంటి ఒక ఉష్ణోగ్రతకి అయితే మాత్రం ప్రజలైతే మాత్రం ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో ఇటువంటి విభిన్నమైనటువంటి వాతావరణాలు అయితే మాత్రం ఒక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏర్పడ్డాయి. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు ఉండటం, మరోవైపు అకస్మాత్తుగా కూడా అకాల వర్షాలు కూడా పడడంతో కూడా వాతావరణం కూడా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. స్పందన. థ్యాంక్ యూ నరేష్.